అందరికీ జై గణేష. ఇప్పుడైతే మనం దూల్పేట్ జై సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. సో అతి భారీ విగ్రహం మనకైతే 23 ఫీట్ల విగ్రహం అన్నమాట. టోటల్గా అయితే మనకి బ్లూ కలర్ అయితే గణేష్ కనిపిస్తున్నాడు, అద్దరిపోయిన అనమాట. సో గణేష్ లోపల నుంచి జస్ట్ బయటికి రావడానికి 2 గంటల నుంచి 3 గంటలు అయితే టైం పడుతుంది. అసలు ఎట్లా తీసుకొచ్చారు, అసలు ఎట్లా పైకి ఎక్కిస్తారని ప్రతి ఒక్కరైతే డీటెయిల్గా కవర్ చేద్దాం. అదేవిధంగా కమిటీ మెంబర్స్ వాళ్ళతో కూడా మాట్లాడడానికి ట్రై చేద్దాం అనమాట. వీడియో లాస్ట్ వరకు చూడండి. గణేష్లో అయితే మొత్తం ఇక్కడ జై సింగ్ కళాకార్ షెడ్లో అయితే గణేష్లు అన్ని ఖాళీ అయిపోయినాయి అనమాట. సో మన దగుడు సెట్ కానీ ఆయన అతి భారీ విగ్రహాలు కానీ భారీ పర్సనాలిటీతో కానీ మన జై సింగ్ వాళ్ళు అంతే కిరాక్ అంటే కిరాక్ చేస్తారు. సో అన్ని ఖాళీ అయిపోయినాయి. అంటే ఎంత డిమాండ్ ఉందో ఆలోచించండి 2023లో. సో లాస్ట్ విగ్రహం అన్నమాట, అది కూడా మన కర్నూలుకి వెళ్తుంది. ఎట్లా వెళ్తుందో ప్రతి ఒక్కటి డీటెయిల్గా చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూసి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీ గణేష. సో ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ అయితే దూల్పేట్ జై సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇక్కడ మొత్తం ఎన్ని గణేష్లు ఉన్నాయి చూడండి. స్టార్టింగ్లో అయితే మొత్తం గణేష్లు అయితే టోటల్గా అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే ప్రజెంట్ ఒక గణేష్ ఉన్నాడు. ఈ గణేష్ మనకి కర్నూలుకి అయితే వెళ్తుండు. 23 ఫీట్ల భారీ విగ్రహం అన్నమాట. మనకి ఎంతమంది మనకి ఇక్కడ గుంజుతున్నారో చూడండి. సో ఇక్కడ బయటికి రావడానికి మనకి 2 గంటల నుంచి 3 గంటల టైం అయితే పడుతుంది అన్నమాట. సో ఇంతమంది అయితే గుంజుతున్నారు చూడండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా వరకు గణేష్లు రెడీ చేయడం వల్ల ఈ భూమి అనేది మొత్తం ఎట్లా అయిపోయింది చూడండి. సో దీనివల్ల ఏంటంటే గణేష్ మొత్తం బరువు అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో గణేష్ ఒక్కసారి చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు ఒకసారి. మొత్తం బ్లూ కలర్ వచ్చింది, భారీ విగ్రహం అనమాట. కర్నూలుకి అయితే వెళ్తుంది. రాకంటే కిరాకున్నాడు గణేశుడు. జస్ట్ ఈ నుంచి మనకు చూపిస్తా, బయటికి మీకు ఎగ్జిట్ ఎంత దూరం ఉందో చూపిస్తాను మీకు. సో ఈ నుంచి అయితే ఎగ్జిట్ అనేది ఇక్కడ నుంచి గణేశుడు అక్కడ బయటికి వెళ్ళడానికి మనకు దాదాపు 2 గంటల టైం పడుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ గిరికాలు పెడితే అదే చక్రాలు పెడితే బయటికి వెళ్ళడానికి టైం ఉండదు, అంటే లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. చక్రాలు అనేది లోపలికి వెళ్ళిపోతాయి. సో అందుకనేసి ఏంటంటే వెనక నుంచి లేవడతారు, ముందు నుంచి లేవట్టి కొంచెం మిల్లగా ఇవి ఉన్నాయి కదా. సో ఈ ఛానల్స్ అనమాట, పెద్ద పెద్ద స్తంభాలలాగా ఉన్నాయి కదా. ఈ ఛానల్స్ మీద గణేష్ని పెట్టి మిల్లగా అనేది బయటికి అనేది తీసుకొని వెళ్తుంటారు అనమాట. సో గణేష్ ఎట్లా వస్తున్నాడు ఏందనేసి అయితే ప్రతి ఒక్కటైతే చూపిస్తాను. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో చాలా కష్టం అబ్బా, చాలా వరకు అయితే నేను వేరే గణేష్ని చూసినా కానీ ఇంత వేరే దగ్గర ఇంత కష్టపడలేరు. సో ఈయనైతే బాగా. ఇంకోటి ఏంటంటే గణేష్ చాలా అంటే చాలా బరువు ఉంటాడు. చూసుకుంటే అర్థమవుతుండొచ్చు మీకే ఎంత భారీ పర్సనాలిటీతో ఉన్నాడు గణేశుడు. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. గణేష్ని ఎట్లా తీసుకొస్తారు ఏందనేసి అయితే ప్రతి ఒక్కరు చూపిస్తాను. అండ్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియో లైక్ అయితే చేసి చూడండి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష. వీడియో లాస్ట్ వరకు చూసి గణేష. ఇప్పుడైతే మనం దూల్పేట్ జై సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. సో అతి భారీ విగ్రహాన్ని అయితే మన కర్నూలు బ్రదర్స్ అయితే తీసుకొని వెళ్తారు అనమాట. సో వాళ్ళ మాటలు నిందాం. వాళ్ళ యూత్ అసోసియేషన్ నేమ్ ఏంటి, ఎన్ని ఫీట్లు ఉంది, ఎట్లా తీసుకొస్తారు ప్రతి ఒక్కటి కూడా. సో అందరు ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో అన్న జై శ్రీ గణేష్ అన్న. హాయ్, జై శ్రీరామ్ అన్న. ఎన్ని ఫీట్లు అన్న గణేశుడు? 23. మీ యూత్ అసోసియేషన్ నేమ్ ఏందన్న? శ్రీ 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 చెన్నకేశవ వినాయక భక్త బృందం. సో ఎక్కడి నుంచి అన్న? కర్నూలు. కర్నూలు కొండారెడ్డి బుర్జు ఫోర్ట్ దగ్గర. ఓకే. ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాక ఏమైనా సెలబ్రేషన్స్ ఉన్నాయన్న కర్నూలులో? అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అవి ఇవి చాలా బాగా చేస్తాము. ఆ తర్వాత వినాయక నిమజ్జనానికి కూడా మంచి అన్నదాన కార్యక్రమము గత 12 ఏళ్ళ నుంచి 3 సార్లు, మన 9 రోజుల్లో 3 సార్లు అన్నదానం చేస్తాము. ఆ తర్వాత నిమజ్జన ప్రోగ్రామ్ని కూడా చాలా భారీ ఎత్తున డీజే గీజే అంతా పెట్టేసి మంచిగా భగవంతుని ఆనందంతో సాగనంపుతాము. ఓకే. ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అన్న గణేష్? 1.5 రోజు పడుతుందండి. 1.5 రోజు పడుతుంది. అవును. సో ఈ గణేష్ ఎట్లా అనిపిస్తుంది? మొత్తం బ్లూ కలర్లో తీసుకోవతారు, బాగా పర్సనాలిటీ ఉంది, ఎట్లా అనిపిస్తుంది? మేము చాలా ఏళ్ళ నుంచి గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడే దూల్పేటలో నుంచే వినాయకుని తీసుకుని వెళ్తాము. కాబట్టి ఈసారి కొత్తగా ఉండాలి, కలర్ ఏదైనా ఉండాలని చెప్పేసి మేమే అందరం సెలెక్షన్ చేసి గత ఈ మోతీ కలర్ ని సెలెక్ట్ చేసాం అనమాట. ఈసారి మొత్తం ఎంత 23 ఫీట్లు వస్తుంది? 23 ఫీట్లు వస్తుంది. కిరీటం ఉంది అండి. సో ఈ 2023లో ఎట్లా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటారు మీరు అందరూ? ఎప్పుడు అదే వినాయకునికి అయితే కొత్తగా సెలబ్రేషన్ ఏముండదు. ప్రతి సంవత్సరం చేసేదానికన్నా ఇంకా ఏదైనా కొత్త సంవత్సరం ఇంకా ఏదైనా చేయాలని చెప్పేసి ఆనందంతో మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చామండి. నిన్న అంటే ఇప్పుడు టైం 2 అవుతుంది. అంటే ఇప్పటి వరకు గణేష్ అంటే ఆల్రెడీ వేరే గణేష్ వాళ్ళది ఉండే అండి. ఆల్రెడీ వేరే గణేష్ ఉంది. ఆ గణేష్ లేపడానికి కొద్దిగా టైం పట్టింది, అందుకు కొద్దిగా డిలే అయింది అనమాట దానికోసం. ఓకే బ్రదర్. సో గణేశుడు ఎట్లా వెళ్తాడు, ఆయన ఎట్లా తీసుకొని వెళ్తారని ప్రతి ఒక్కటైతే కవర్ చేద్దాం అన్నమాట. సో వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఫైనలీ మన కర్నూలు కార్ రాజా గణేష్ అయితే బయటకు వచ్చేసిండు. మొత్తం చాలా కష్టపడి బయటకు అయితే వచ్చేసింది. ఇంత పెద్ద భారీ పర్సనాలిటీ గణేష్ అంటే తీసుకురావడానికి అయితే చాలా కష్టమవుతుంది. ఇంకోటి ఏంటంటే లోపల అనేది సాఫ్గా లేదు, మొత్తం మట్టి ఉంది. సో ఇంత భారీ పర్సనాలిటీ గణేష్ లోపలికి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో అందుకనేసి అయితే కష్టపడి అయితే ఇప్పుడు తీసుకోవచ్చు. మాక్సిమం 1 గంట సేపు అయితే అయింది. సో కింద ఛానల్స్ ఉన్నాయి కదా, ఇంతకుముందు చెప్పిన ఛానల్స్ మధ్యలో పెట్టేసి అయితే బయటకు గుంజుతున్నారు అనమాట. సో ఫైనలీ గుంజేసారు. అండ్ అదేవిధంగా
విధంగా బయట అయితే మనకి క్రేన్ ఉంది, ఆ క్రేన్తో తీసుకొని వచ్చి మన ఈ డీసీఎం ఉంది, ఓపెన్ టాప్ డీసీఎం అనమాట. ఈ డీసీఎంలోకి అయితే ఎక్కిస్తారు. సో ఎట్లా ఎక్కిస్తారు ఏందనేసి అయితే ప్రతి ఒక్కటైతే చూపిస్తాను, చూస్తుండండి. సో గణేశుడు గురించి చెప్పుకోవాలంటే అద్దరిపోయిన గణేశుడు. సో ఈ గణేశుడు మీకు ఎలాగైనా సరే చూపించాలి, ఈ గణేశుడి ఎట్లున్నాడో ఏందనేసి ఎట్లా తీసుకొస్తారో చూపించాలనే ఉద్దేశంతో అయితే చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నా. ఇక మీరు ఎట్లా షేర్ చేస్తారో, ఎట్లా సపోర్ట్ చేస్తారో ఇక మీకే తెలియాలి. సో సపోర్ట్ అయితే ఏం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు ఉంటే, ఇక పాత ఉంటే లైక్ చేసి చూడండి అంతే. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి.